ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలు మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానముగా 2 సమూయేలు 23:5 ఆయన నిబంధన సర్వసంపూర్ణమైన నిబంధనే, అది స్థిరమాయెను. 2 సమూయేలు 23:5 లేఖనాల్లో చదువుదాం. నా సంతతి వారు దేవుని దృష్టికి అనుకూలులే కదా, ఆయన నాతో నిత్య నిబంధన చేసి ఉన్నాడు. ఆయన నిబంధన సర్వసంపూర్ణమైన నిబంధనే, అది స్థిరమాయను. దేవునికి పూర్ణానుకూలము, అది నాకు అనుగ్రహింపబడిన రక్షణార్థమైనది. నిశ్చయముగా ఆయన దానిని నెరవేర్చును. ఇక్కడ చక్కటి వాక్య భాగం. నా సంతతి అంటే దావీదు వంశము. దావీదు కుటుంబంతో దేవుడు చేసిన నిత్య నిబంధన సర్వసంపూర్ణమైన నిబంధనే, అది స్థిరమాయను. నిశ్చయముగా ఆయన దానిని నెరవేరుస్తాడు అని దావీదు యొక్క నమ్మకం, ధైర్యమై ఉన్నది. కీర్తన భాగము, కీర్తనలు 89:29. శాశ్వత కాలం వరకు అతని సంతానమును, ఆకాశమున్నంత వరకు అతని సింహాసనమును నేను నిలిపెదను. శాశ్వత కాలం వరకును, ఆకాశమున్నంత వరకును ఆయన సంతానాన్ని దేవుడు ఏం చేస్తుంటుండో నిలుపుతాడు. కాబట్టి 2 సమూయేలులోనే మనం మరొక మాట కూడా చూడగలుగుతాం. 7వ అధ్యాయము 12వ వచనం. 7వ అధ్యాయము 12వ వచనం. నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను. కాబట్టి దేవుడు మొదటగా దావీదుతో చేసిన వాగ్దానం. కాబట్టి ఆ వాగ్దానాన్ని స్థిరపరిచిన వారుగా ఉంటున్నారు. యెషయా గ్రంథము 55:3లో కూడా మనం ఈ మాటను చూడగలుగుతాం. 55:3 చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. కాబట్టి దేవుడు ఇచ్చిన వాగ్దానము, దావీదుతో చేసిన శాశ్వత కృప ఎప్పుడు వరకంటే క్రీస్తు యేసుకునందు మనము ఆనందిస్తూ అనుభవించే వారంగా ఉంటున్నాం. చూడండి, కీర్తన భాగంలో 37:4 యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఆయన్ని నీ యొక్క హృదయ వాంఛలన్నింటినీ కూడా తీర్చేవాడుగా, సఫలం చేసేవాడుగా, మేలు చేసేవాడుగా మనం చూడగలుగుతాం. కాబట్టి దేవుని సన్నిధిలో మనల్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఈ యొక్క నిబంధన స్థిరపరచబడింది కూడా మనం చూడాలంటే యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6-7 వచనాల్లో మనం చూడగలుగుతాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయం వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. నేటికి కూడా ఆయన యొక్క పాలనలోనే మనము ఉంటున్నాం. కాబట్టి క్రీస్తు యేసు యొక్క ప్రేమారాజ్యాన్ని, నీతియుక్తమైన న్యాయబద్ధమైన ఒక రాజ్యంలో మనం అందరం పాలివారం అవుదాం. ఆ రాజ్య వ్యాప్తి కొరకు మనం అందరము ముందుకు సాగుదాం. కాబట్టి ఈ నిబంధన సర్వసంపూర్ణమైన నిబంధనే, అది స్థిరమాయను. వాటి స్థిరపరచబడటానికి మన మధ్య ఎల్లప్పుడూ కొనసాగబడుతున్నటువంటి ఆ యొక్క నిబంధనయే దావీదు యొక్క నీతి చిగురు, దావీదు వంశంలో పుట్టినటువంటి యేసుక్రీస్తు వారే. కాబట్టి ఆయన ద్వారా యుగ యుగాలు రాజ్యం వెళుతున్నటువంటి పరిస్థితి మనం విశ్వసించిన మనందరికీ కలిగి ఉంటుంది. కాబట్టి అటు కృపతో దేవుడు మనల్ని నింపునుగాక. ప్రేమగల తండ్రి, పరిశుద్ధాత్మ దేవ, మీకు స్తుతులు స్తోత్రములు నాయన. తండ్రి, ఈ యొక్క నిబంధన దావీదు చేసినప్పటికీ ఇది నేటికి మా మధ్య నెరవేర్చబడుచున్నది. అది మేము కలిగి ముందుకు సాగులాగున కృప చూపి మమ్మలను బలపరిచి భద్రపరిచి నడిపించుమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. రక్షకుడు కాపరైనటువంటి
నిత్య జీవాన్ని అనుగ్రహించేటువంటి యేసుక్రీస్తు యొక్క కృపా కనికరము మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.